ప్రేమ ఎంత దిగజారిపోయిందో చూడండి. పెళ్ళిళ్ళ ముందు ప్రేమ, పెళ్ళిళ్ళ తర్వాత ప్రేమ కనబట్టలేదు. కానీ నిజమైన ప్రేమ, స్వచ్ఛమైన ప్రేమ, యేసయ్య ప్రేమ, అది సదాకాలం నిలిచే ప్రేమ, శాశ్వత కాలం ఉండే ప్రేమ, నిన్నుగా ప్రేమించే ప్రేమ. ఆ ప్రేమలో నువ్వు ఎదుగుతావా? ఆ ప్రేమలో ఉంటావా? ఆ ప్రేమ కోసం ప్రోకులాడావా? యేసయ్య ప్రేమను తలుచుకోకుండా ఆయన ప్రేమను విడిచిపెట్టేసి లోక ప్రేమలు వెంబడి పరిగెత్తావా? ఏదో ఒక రోజు నిరాశపడుతున్నావు, ఏదో ఒక రోజు నిస్పృహ చెందుతావు. భయంకరమైన కార్యాలు నేను చెప్పాలంటే చాలా విషయాలు చెప్పగలమండి, ఇప్పుడు సమయం కాదు. కానీ లోకసమైన ప్రేమల్లో మోసపోయిన వాళ్ళు ఎంతమందో, ఆత్మహత్యలు చేసేసుకున్న వాళ్ళు ఎంతమందో, నమ్మి మోసగించబడడం ద్వారా జీవితాన్ని ముగించుకున్న వాళ్ళు ఎంతమంది బిడ్డలు అనాథలు అయిపోయారో ప్రపంచంలో. కానీ నిన్ను నిలబెట్టే ప్రేమ యేసయ్య ప్రేమ. అందులో బట్టి ఎప్పుడు చెబుతూ ఉంటాను, యేసయ్య ప్రేమ నిన్ను పడగొట్టే ప్రేమ కాదు, యేసయ్య ప్రేమ నిన్ను నిలబెట్టే ప్రేమ. లోక ప్రేమ ఏం చేస్తుంది తెలుసా? నిన్ను పడగొట్టేస్తుంది. అందును బట్టి నేను ప్రేమలో పడ్డానంటావు నువ్వు, అంతే. మరి అంతకు మించి నువ్వు చేసేదే ఉంది?